నీటిలో వేస్తే హోమం పూర్తవుతుంది. ఇంకా తీర్థం తీసుకుంటే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాం. మీరు వెళ్ళండి, నేను వచ్చి కలుస్తాను. సరే మేడం. ఓం నమో స్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రవే సహస్రకోటి యుగధారిణే నమో నమః. పూర్ణాహుతి శుభసమయే సూర్యాదీనాం భవానాం గ్రహాణాం అత్యంతాం పూజితా ఫలసిద్ధిరస్తు. లక్ష్మీనారాయణాయ నమః స్వాహా. ఓం అజాలం ధ్యానం సర్వవ్యాధినివారణం సమస్తపాపక్షేకరం లక్ష్మీనారాయణ పాదోదకం పావనం శుభం. సంపూర్ణ ప్రభావం నవ్య సౌందర్య సుధీరం నమామి సమ్మోహక సుఖం. ఆదిత్య గారు, ఈ శాంతి హోమంతో మీ మీద ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మీరు దీని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. మీ అమ్మాయి గారి పెళ్లి ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. మంచి మాట చెప్పారు పూజారి గారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. ఏ ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. నేను వెళ్తాను.